వెల్కమ్ టు జీకే న్యూస్ 9. గౌరవ పద్మశ్రీ అవార్డు గ్రహీత ఎంఆర్పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగ ఆదేశానుసారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆరోగ్యశ్రీ అమలైన రోజు మందకృష్ణ మాదిగ పోరాట ఫలితమే నేటి ఆరోగ్యశ్రీ పథకం కావున కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కొత్తపల్లి మండల కేంద్రంలో ఆరోగ్యశ్రీ దినోత్సవం దండు అంజయ్య మాదిగ మండల ఇన్ఛార్జి ఆధ్వర్యంలో ఆరోగ్యశ్రీ వేడుకలో బస్టాండ్ కూడలిలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం దగ్గర కేక్ కట్ చేసి నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో జిల్లా మాజీ కన్వీనర్ దండు వరలక్ష్మి మాదిగ, ఎర్రోళ్ల ప్రదీప్ మాదిగ, కొమ్ము మహేష్ మాదిగ, డావు అనిల్ మాదిగ, కవ్వంపల్లి శ్రీనివాస్ మాదిగ, ఆసంపల్లి అనిల్, గోనే రవీందర్, కావంపల్లి భాస్కర్, చింతల సత్యనారాయణ రెడ్డి, నక్కా లక్ష్మణ్, కొమ్ముల రాజమల్లు, గాలి వెంకటేష్, కాల్వ మధు, గుంటుకు జితేందర్ తదితరులు పాల్గొన్నారు. తదనంతరం దండు అంజయ్య మాదిగ ఆరోగ్యశ్రీ పథకంను ఉద్దేశించి మీడియాతో మాట్లాడారు. పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో ఎంఆర్పిఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎంఆర్పిఎస్ స్థాపించి 32 సంవత్సరాల అన్నగారి సుదీర్ఘ పోరాటంలో ఒకరోజు ఖమ్మము జిల్లాలో ఎంఆర్పిఎస్ మీటింగ్ పెట్టి మీటింగులో అన్న మాట్లాడుతుండగా ఒక ముస్లిము మహిళ వచ్చి, అన్నగారు మీరు మీటింగ్ పెడుతురు కానీ పబ్లిక్ అన్ని విధాలుగా చెప్తురు కానీ మాకు బాధ సాధకులు వస్తే మా బాధలు తీర్చేవారు ఎవరున్నారని చెప్పేసి అన్నగారితో ముస్లిము మహిళ అడగగా ఏమైందమ్మా నీ బాధ ఏమని ఉంటే చెప్పు, నేను నీ బాధను గవర్నమెంట్తో చెప్పి నీ బాధ తీరుస్తానంటే, అన్నగారు మా బిడ్డకు గుండెలో హోల్ పడ్డది, నా బిడ్డకు గుండెలో హోల్ పడ్డది కాబట్టి గవర్నమెంట్ ఇప్పటి వరకు నా ఏమి స్పందించలేదు, నా బిడ్డ సావు బతుకులలో ఉన్నది కాబట్టి నాకు ఏమైనా సాయం చేస్తావా అంటే, కృష్ణ మాదిగ గారు నేను నీకు సాయం తప్పకుండా చేస్తా, గవర్నమెంట్తో మాట్లాడి తప్పకుండా నీకు సాయం చేస్తానని చెప్పేసి ఆ గుండె రంధ్రం ఉన్న అమ్మాయి దగ్గరికి పోయి మాట్లాడి చేసి గవర్నమెంట్తో మాట్లాడితే, రాజశేఖర్ రెడ్డి గారు నేను చెయ్యనని ఎప్పుడైతే అన్నాడో నువ్వు ఎట్లయితే చెయ్యవో అని చెప్పేసి రాజశేఖర్ రెడ్డి గారితో చెప్పి నేను దీన్ని ఒక పెద్ద ఉద్యమంగా తీసుకొస్తానని చెప్పేసి గౌరవ మందకృష్ణ మాదిగ గారు అప్పుడు ఉమ్మిడి ఆంధ్రప్రదేశ్ జిల్లాలో ఎంతమంది గుండె జబ్బు వాళ్ళు ఉన్నారో అందరినీ ఎంఆర్పిఎస్ నాయకులకు చెప్పి ఎంఆర్పిఎస్ నాయకులు అందరూ వాడవాడ ఊరు తిరిగి గుండె జబ్బులున్న మహిళలను 12,000 మంది గుండె జబ్బు కార్మికులను గుండె జబ్బులున్న పిల్లలను తీసుకొని హైదరాబాద్ ఉన్న నడి ఒడ్డున మీటింగు పెడితే ఆ మీటింగుకు స్పందించి గౌరవనీయులు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఈరోజు ఆరోగ్యశ్రీ మందకృష్ణ మాదిగ గారి ఉద్యమ ఫలితంగానే నేను కూడా ఒక డాక్టర్నే కాబట్టి అని చెప్పేసి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మందకృష్ణ మాదిగ గారి పోరాటంలో ఈరోజు ఆరోగ్యశ్రీ వచ్చిందని చెప్పేసి సగర్వంగా ఎంఆర్పిఎస్ నాయకులు ఊర వాడవాడ చెప్తున్నారు. జై మాదిగ, జై మందకృష్ణ మాదిగ. ఆరోగ్య ప్రదాత మందకృష్ణ మాదిగ గారు లేకపోతే ఈరోజు అన్ని కులాలకు ఆరోగ్యశ్రీ వర్తిస్తుంది. ఎంఆర్పిఎస్ పోరాట ఫలితమే ఆరోగ్యశ్రీ అని నేను ఈ పత్రిక ముఖంగా తెలియజేస్తున్నాను. నా పేరు దండు అంజయ్య మాదిగ, కరీంనగర్ జిల్లా ఎంఆర్పిఎస్ ఎంఎస్పి మాజీ అధికార ప్రతినిధి. ఆరోగ్యశ్రీ ప్రదాత మందకృష్ణ మాదిగ నాయకత్వం, ఆరోగ్యశ్రీ ప్రదాత మందకృష్ణ మాదిగ నాయకత్వం, ఆరోగ్యశ్రీ ప్రదాత మందకృష్ణ గారి నాయకత్వం. Hi, this is Neha Shetty. Please subscribe to GK News. Hi everybody, subscribe to GK News.